సీఎం చంద్రబాబు నాయుడు తన అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్ తరాల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని మాజీ మంత్రి పెర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని మండిపడ్డారు. రాజధాని అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందని ధ్వజమెత్తారు. గడిచిన 2 ఏళ్లలో 3.57 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో సంక్షేమం సంతకెళ్లిందని, అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మళ్ళీ చేంజ్ చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టివారు వేసుకో, ఎన్నిరి ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు. వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. ప్రభుదేవా కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర